కంపెనీ నుండి హాస్టల్కి వచ్చావా అమ్మా? వచ్చాను నాన్న. చెప్పండి నాన్న, ఏంటి ఫోన్ చేశారు? అమ్మా, ఇలా అడగడానికి సిగ్గేస్తోందమ్మా నాకు. ఏం మాట్లాడాలి నాన్న? చెప్పు నాన్న, ఏంటి? అంటే నీకు జీతం వచ్చిందేమోనని. ఇచ్చారా అమ్మా? అడిగేవాడిని కాదు, కాకపోతే ఇంటికి సున్నాలు కొట్టించాలి కదమ్మా. నిన్నొక మాట అడిగి ఆ పని ప్రారంభిద్దామని చెప్పి. జీతం వచ్చింది నాన్న, రేపు పంపిస్తాను. ఏంటమ్మా, ఏంటి నీ గొంతేంటి నీరసంగా ఉంది? ఒంట్లో బాలేదా అమ్మా? అదేం లేదు నాన్న, ఇప్పుడే కంపెనీ నుంచి వచ్చాను కదా, అందుకే అలా ఉంది. అక్కడ పని కష్టంగా ఉందా అమ్మా? లేదు నాన్న. నాతో అబద్ధం చెబుతున్నావు కదమ్మా. అక్కడేదో జరుగుంటుంది, చెబితే నేను బాధపడతానని దాస్తున్నట్టున్నావు కదమ్మా. చెప్పు తల్లి, ఏమైందమ్మా? అలాంటిదేం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. ఏమీ లేకపోతే మంచిది తల్లి. అమ్మా ఆనంది, నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలమ్మా. ఎలాగో నువ్వు అక్క పెళ్ళికి వస్తున్నావు కదమ్మా, అప్పుడు మాట్లాడదాంలే అనుకున్నాను. నాన్న నాతో ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు? అది మహేషు. నాన్న, నా ఫోను ఛార్జింగ్ పెట్టాలి, నేను రేపు ఉదయం చేయనా? సరే తల్లి. అమ్మా, రేపు మర్చిపోకుండా ఫోన్ చేయమ్మా. అలాగే. నా సందేహం నిజమే. మహేష్ గారు, వార్డెన్ మేడం మా ఇంటికి వెళ్ళి చెప్పిన దాని గురించి నాన్న నాతో మాట్లాడాలనుకుంటున్నారు. మహేష్ గారితో నా పెళ్లి చేస్తే బాగుండు అని నాన్న అనుకునే లోపు ఆ ఆలోచన ఆపాలి, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. ఆగండి ఆగండి, ఎవరు మీరు అసలు? సార్ కంపెనీలో పనిచేస్తుంటాం, మహేష్ గారిని కలవడానికి వచ్చాం. అయితే కంపెనీలో కలవండి. అది కాదయ్యా, కంపెనీ నుంచి ఎవరొచ్చినా లోపలికి పంపించొద్దని పార్వతమ్మ గారు చెప్పారు. ఇక మీరు వెళ్ళండి. వాచ్మ్యాన్, వాళ్ళని లోపలికి పంపించు. అలాగే సార్, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏంటి, మా ఫ్రెండ్ చాలా మంచివాడు, మీరే చెడ్డవారు, వాడు ఎలాంటి తప్పు చేయలేదు, మీరే వాడిని అర్థం చేసుకోలేదని చెప్పడానికి వచ్చారా? అవును, మీరే వచ్చారా లేక మీడియేషన్ చేయమని వాడే పంపించాడా? వాడే తప్పు చేయలేదని చెప్పడానికే కదా మీరు వచ్చారు. వెళ్ళండి. లేదు సార్, వాడు చేసినవన్నీ తప్పులే. 6 నెలలకు ఒకసారి ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేది మన కంపెనీ ఆనవాయితీ. కానీ ఇక నుంచి అలా కుదరదు, సంవత్సరానికి ఒకసారి ఇంక్రిమెంట్ ఇస్తామని చెబితే మా అందరి కోసం ఇప్పుడే ఇవ్వాలని అడిగాడు. అలా అడగటం వాడు చేసిన తప్పే సార్. అలా అడిగినందుకు వాణ్ణి ఆనందిని కంపెనీలో మీ వాళ్ళు నోటికొచ్చిన మాటలు అన్నారు. కానీ మా అందరి కోసం ఆ మాటలు పట్టించుకోకపోవడం వాడు చేసిన ఇంకో తప్పు సార్. రాజీ కుదుర్చుకుందామని ఒక్కడినే పిలిచికొట్టారు, అయినా వాడు ఊరుకున్నాడు కదా, అది వాడు చేసిన తప్పు సార్. జరిగిన దాంట్లో మహేష్ గారి తప్పు లేదు, ఆయనకి ఇవన్నీ తెలియదని మీకే సపోర్ట్ చేశాడు, అది వాడు చేసిన తప్పు సార్. చాలా మురళి, ఇప్పుడేమంటారు? అశ్విన్ మంచివాడు, నేను చెడ్డవాణ్ణి, అంతే కదా? ఇది చెప్పడానికే కదా మీరు వచ్చారు? అది కాదు సార్. అయితే బయలుదేరండి. సార్, ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి సార్. జయంతి, మనం నన్ను మాట్లాడి మురళి. సార్, మాకు సమాధానం దొరకనివి 2 ప్రశ్నలున్నాయి.
వాటికి మీరు సమాధానం చెప్పండి, విని వెళ్ళిపోతాం. ఏంటి? ఆనందిని టైలర్గా అనౌన్స్ చేసిందెవరు? మీరేగా. అయితే ఏంటి? అసలు సమస్య మొదలైంది అక్కడి నుంచే సార్. టైలర్గా చేరగానే జీతం 20,000, 6 నెలలు గడిచాక 30,000 జీతం ఇస్తారు. కానీ ఆనందికి ఎంత జీతం ఇచ్చారో తెలుసా సార్? ఎంత ఇచ్చారు? 12,000. 12,000? అంతకుముందు హెల్పర్కి ఇచ్చే జీతమే ఇచ్చారు సార్. తీసుకో ఆనంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా అశ్విన్ని మహేష్ గారు కొట్టడం ఏంటి? అంతా నా వల్లే. నాకు టైలర్ జీతం రావాలి కదా, తక్కువ ఇచ్చారేంటి అని అడగటంతో పెద్ద గొడవ అయింది. మహేష్ సార్ అశ్విన్ని కొట్టారు. అప్పటి నుంచి మనసంతా కలవరంగా ఉంది. అందుకే నీతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను. మహేష్ గారు చాలా మంచివారని చెప్పారు కదా. ఆయన మంచివారే. కరుణాకర్ అనే ఒక చీడ పురుగు అంతా చేసింది అతనే. ఎందుకో తెలియదు, ఆ కరుణాకర్కి అశ్విన్ అంటే అస్సలు పడదు. తనని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. ముందు వాడే అశ్విన్ని కొట్టాడు. దాంతో అశ్విన్ తిరిగి వాణ్ణి కొట్టాడు. ఈ విషయం మహేష్ గారికి తెలియక అశ్విన్ ఉన్న సమస్యలకి తోడు ఈ గొడవ ఒకటి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రశాంతత అనేది లేకుండా పోయిందన్నయ్య. ఎన్ని గొడవలు జరుగుతుంటే మీరిద్దరు ఇంకా అక్కడే పనిచేయడం ఎందుకు? వేరే కంపెనీలో చేరొచ్చు కదా. ఇంతకు ముందు మహేష్ సార్ అశ్విన్ని రాయితో కొట్టబోయారు. అప్పుడే ఇంకా కంపెనీలో పని చేయకూడదని నిర్ణయానికి వచ్చాము. ఇప్పుడు మనం కంపెనీలో పని మానేసి వెళ్తే మహేష్ సార్ దృష్టిలో తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మనం ఎలాంటి మోసం చేయలేదని వాళ్ళు తెలుసుకున్నాక వెళ్ళిపోదామన్నాడు అశ్విన్. వార్డెన్ మేడం కూడా అదే మాట అన్నారు. అది కాక అక్క పెళ్లికి ముందు నేను పని మానేస్తే డబ్బుకి ఇబ్బంది అవుతుంది అని, ఈ విషయాలన్నీ నాన్నకు తెలిస్తే బాధపడతారని నేను కూడా సరే అన్నాను. ఇదంతా నా వల్లే కదా. ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం నేనే కదా. కొడుగ్గా నేను బాధ్యతతో ఉండుంటే ఇవాళ నీకిన్ని కష్టాలు వచ్చేవి కాదు. అదేం కాదులే అన్నయ్య, ఇలా జరగాలనుంటే ఎలా అయినా జరుగుతుంది. నాన్నకి నెల ఇంకా డబ్బు పంపలేదా? ఇంకా జీతం రాలేదు. ఒక పక్క నాన్న ఫోన్ చేసి డబ్బులు ఎప్పుడు పంపుతావమ్మా అని అడుగుతున్నారు.